యేసు చేసిన అద్భుతాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఆధారంగా యేసు తన సేవను ప్రారంభించిన తరువాత దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ప్రజల మధ్య అనేక అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతాలు దేవుని ప్రేమను, కరుణను మరియు యేసుకు ఉన్న దివ్య అధికారాన్ని చూపించాయి. నీటిని ద్రాక్షారసంగా మార్చడం. యేసు తన మొదటి అద్భుతాన్ని గలిలయలోని కానా గ్రామంలో చేశాడు. పెండ్లిలో ద్రాక్షారసం అయిపోవడంతో మరియా యేసును అడిగింది. యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కంటిచూపు లేనివారికి చూపు ఇవ్వడం. యేసు అనేక మందికి చూపును ఇచ్చాడు. జన్మతః అంధుడైన మనిషిని స్వస్థపరచడం ద్వారా యేసు లోకానికి వెలుగుగా ఉన్నాడని చూపించాడు. తుఫాను శాంతింపజేయడం. శిష్యులతో పడవలో ఉన్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. యేసు ఒక్క మాటతో గాలి అలలను ఆపాడు. శిష్యులు భయపడి, ఈయన ఎవరు అని ఆశ్చర్యపోయారు. 5,000 మందికి భోజనం పెట్టడం. 5 రొట్టెలు 2 చేపలతో యేసు పెద్ద జనసమూహానికి భోజనం పెట్టాడు. అందరూ తృప్తిగా తిన్నారు, ఇంకా మిగిలింది. రోగులను స్వస్థపరచడం. కుష్ఠురోగులు, పక్షవాతులు, జ్వరంతో బాధపడేవారు ఎవరైనా యేసు దగ్గరకు వస్తే ఆయన కరుణతో వారిని స్వస్థపరిచాడు. దయ్యాలను వెళ్లగొట్టడం. యేసు దయ్యాలకు అధికారంతో ఆజ్ఞాపించి బాధపడుతున్న వారిని విముక్తి చేశాడు. మరణించిన వారిని బ్రతికించడం. యాయిరు కుమార్తె, నాయీను విధవ కుమారుడు మరియు లాజరు వారిని యేసు మళ్లీ జీవింపజేశాడు.